దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలం వేళ మరి మన ప్రవక్తయ్య గారు జగజగపయ్య గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. అలాగే ప్రిన్సిపల్ గారు మరి మోజస్ బర్గ్మెన్స్ గారికి, అలాగే నేటి దిన హోస్ట్గా ఉంటున్న వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేయచ్చు. ఈ సాయంకాల తరగతికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను. గెత్సెమనే థియలాజికల్ సెమినరీ ఈ పక్షాన మరి మీకందరికీ కూడా ఆహ్వానము. ఇంకా చేరని వాళ్ళు ఎవరైనా ఉంటే చేర్పించాలి అని ఉంటే కనుక వాళ్ళందరూ కూడా మరి చేరడానికి అవకాశం ఉంది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. స్టార్ట్ చేయడానికి ముందు మరి ఫామ్ ఫిల్ చేయని వాళ్ళు ఎవరైనా మన మధ్యలో ఉంటే వాళ్ళు ఫామ్ ఫిల్ చేయాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. మరి ఈ యొక్క అలాగే మరి నిన్నటి దినాన చాలామంది వచ్చారు కానీ వాళ్ళ ఫోన్ నంబర్స్ మా దగ్గర లేవు. కాబట్టి ఈ యొక్క గెత్సెమనే థియలాజికల్ సెమినరీ నంబర్స్ మీ దగ్గర ఉండి ఉంటాయి. వారికి మీ నంబర్స్ పంపించండి. పంపడం మూలాన మేము మీకు కాంటాక్ట్ అయ్యి జరిగే కార్యక్రమాలన్నీ మీతో పంచుకోవడానికి వీలవుతుంది. అలాగే ఇంకొక విషయం ఏమిటి అని అంటే, ఈ యొక్క ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో మరి డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. మీరు చక్కగా చదవండి, వీలైనంత మటుకు నోట్స్ రాసుకోండి. తర్వాత ఎందుకంటే కొత్తగా మనము ప్రారంభిస్తున్నాం కనుక నోట్స్ అందుబాటులో లేదు. ఆ తర్వాత ప్రిపేర్ చేయడం జరుగుతుంది. బహుశా మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా రావచ్చు. అందుకని నోట్స్ వస్తుందిలే అని మీరు అలా కాకుండా ఖచ్చితంగా మీ దగ్గర పెన్ను, పెన్సిలు, అలాగే నోట్బుక్, ప్రతి సబ్జెక్టుకు ఒక నోట్బుక్ మాదిరిగా ఉండాలి. అలా మీరు పెట్టి మరి ఈ యొక్క ప్రొఫెసర్స్ చెప్పేవన్నీ కూడా రాసుకోవాలని ప్రభు పేరిట కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఏది కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. మిస్ అవుతే మీరే లాస్ అవుతారు. మళ్ళీ ఇలాంటి మరి సబ్జెక్ట్ దొరకడము కష్టము. అత్యుత్తమమైన మరి ఈ యొక్క వాక్య ప్రణాళికను మీకు అందించబడుతోంది. కాబట్టి దేశ విదేశాల నుంచి కూడా మరి బోధకులు ఉన్నారు కనుక మీరు శ్రద్ధగా జాయిన్ అవ్వి అందరూ కూడా దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. నిన్నట 2-3 వారాల నుంచి కూడా 2-3 దినాల నుంచి వారాల నుంచి మనము క్రైస్తవ పునాది సత్యాలు లేదా క్రమానుబద్ధ వేదశాస్త్రము అనే ఆ యొక్క టాపిక్ని మనము అధ్యయనం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. మొదటి క్లాసులో అనేకమైన మరి విషయాలను మనం ధ్యానించాము. అసలు థియాలజీ అంటే ఉపోద్ఘాతం ఏమిటి అని చూస్తూ వచ్చాము. దేవునికి స్తోత్రం. ఈ దినం ప్రభు చిత్తం అయితే మరికొన్ని విషయాలను దేవుని సన్నిధిలో అది మనము హిస్టారికల్ థియాలజీ గురించి మనము నేర్చుకుంటూ వచ్చాము. దాని గురించిన వివరణ మరి అలాగే రకరకాల క్రైస్తవ్యంలో వివిధ రకాల మరి థియాలజీలు ఉన్నాయి. దాంట్లో మొదటిగా హిస్టారికల్ థియాలజీ అని దాని గురించిన కొన్ని వివరాలు కూడా మనము అధ్యయనం చేయడం జరిగింది. ఈ దినం ప్రభు చిత్తం అయితే ఇంకా తదుపరి మరి ఆ యొక్క క్రైస్తవ్యంలో ఇంకా ఎన్ని రకాల మరి యొక్క సిద్ధాంతాలు లేదా థియాలజీలు ఉన్నాయి అనేది చూస్తూ వెళదాం. అంతకంటే ముందు ప్రభు సన్నిధిని కోరుకుందాం. ఆయన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము ఈ యొక్క క్లాసును నిర్వర్తించడం జరుగుతుంది కనుక ఆయన చెబుతూ ఉంటే మీరు నేను వినులాగున ఆయనకు మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల సమయం మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం. ఇదిగో నాయన, ఈ యొక్క క్లాసు తరగతిని మీ చేతికి అప్పచెప్పుచున్నాం. మేము మట్టివారం అని మేము గుర్తెచ్చుకుంటున్నాం ప్రభువా. మాలో ఏమీ లేదు, నీతి ఏమాత్రం లేదు. అయినప్పటికీ మీ ఉచితమైన కృప ద్వారానే ప్రభువా ఈ క్లాసులో మేమందరం ఉండగలుగుతున్నాము. ఇది కేవలము మీ యొక్క అనాది ప్రణాళికని కూడా మేము నమ్ముచున్నాం తండ్రి. మీకు స్తోత్రం. ఇదిగో నాయన, మీ దాసుడు వాక్యం చెప్పుచుండగా మేమందరం కూడా విని నాయన మేము తృప్తిపడి దాంట్లో అనేక విషయాలను గ్రహించి వెళ్ళగలిగే కృపను గ్రహించండి ప్రభువా. ఈ పెదవులను ముట్టండి, మస్తిష్కాన్ని ముట్టండి. కేవలము ముసలమ్మ ముచ్చట్లు కాకుండా మీ యొక్క సన్నిధిలో ప్రభువా ఈ యొక్క సబ్జెక్టును ప్రభువా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళగలిగే కృప ఒక్కొక్కరికి అనుగ్రహించమని మీకే మహిమ చెల్లించి
యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేనండి. దేవునికి స్తోత్రం. నా పేరు దేవునికి స్తోత్రం మీకు అందరికీ సుపరిచితమే అని అనుకుంటున్నాను. అయినప్పటికీ దేవదేవుని స్తుతిస్తున్నాను. నా పేరు ఎస్ఎం సత్యవేదన్న. నేను హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఇదిగో అయ్యగారి దగ్గర మరి డీన్గా చేరడం జరిగింది. ఇప్పుడు డీన్ ఫర్ ఎక్స్టర్నల్ స్టడీస్లో అలాగా నేను నా యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి దేవుని ఇక్కడికి రాకముందు నేను ఏజీ ఆఫీస్ అని మీరు పేరు వింటారు. ఏజీ ఆఫీస్లో ఆడిట్ ఆఫీసర్గా చేసి నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన వెంటనే ఈ యొక్క టీచింగ్ ఫీల్డ్లో అనగా థియాలజీ సబ్జెక్ట్ని టీచ్ చేయడానికి దేవుడు నా కృప కల్పించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. బ్రీఫ్ ఇంట్రడక్టరీ నాకు ఒక పరిచర్య ఉంది. ఆ యొక్క నేను వరంగల్లో పరిచర్య నిమిత్తం వచ్చి ఉన్నాను. ఇంతకు ముందు హైదరాబాద్లో ఉండేవాడిని. అయితే దేవుడు నాతో మాట్లాడి నువ్వు పరిచర్య చేయాలి, నువ్వు వెళ్ళు అని నాతో ప్రత్యక్షంగా మాట్లాడడం మూలాన నేను హైదరాబాద్ నుండి తరలి వచ్చి ఇదిగో ఇక్కడ వరంగల్లో ఉన్నాను. వరంగల్ నుంచి 15 కిలోమీటర్ల దూరం కుక్ గ్రామంలో నాకు ఒక పరిచర్య దేవుడు అనుగ్రహించాడు కనుక అక్కడ మరి సంఘంలో నేను పాస్టర్గా పనిచేస్తున్నాను. ఇది నా బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండి. మరి ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు మీరందరి ఇంట్రడక్షన్ కూడా తీసుకుందాం. ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది కనుక వెంటనే క్లాస్లోకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. గత క్లాస్లో ఉన్న వాళ్ళందరూ తమ నోట్స్ చూసుకోండి. మనము క్రైస్తవ్యంలో వివిధ రకాల థియాలజీల గురించి, అంటే 6 రకాల థియాలజీలు ఉంటాయని చెప్పుకున్నాం. దాంట్లో మనము ఒక రకమైన థియాలజీ అది మనం అధ్యయనం చేసేసరికి సమయము సరిపోయింది కనుక అక్కడ మనం ఆపివేసాము. ఆ ఒక్కటి ఏంటంటారు, అదే హిస్టారికల్ థియాలజీ అని మనము చదువుతూ వచ్చాం. హిస్టారికల్ థియాలజీ తర్వాత రెండవది డాగ్మాటిక్ థియాలజీ అని ఉంటుంది. డాగ్మాటిక్ థియాలజీ రెండవది. దేవునికి స్తోత్రం. మొదటిగా హిస్టారికల్ థియాలజీలో మరి పితరుల కాలము, మధ్యకాలము గుర్తొచ్చేందా, సంస్కరణ కాలము, ఆధునిక కాలము. దేవునికి స్తోత్రం. మరి ఇంకా చూస్తే ఆధునికోత్తర కాలము, ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం. ఆ సమయాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఆ సమయాల్లో ఎవరెవరు ఈ యొక్క థియాలజీని ముందుకు తీసుకెళ్ళగలిగారు, ఆ ప్రముఖులు ఎవరు, ఆ వేదాంత పండితులు ఎవరు అని ఇవన్నీ కూడా మరి చాలా వివరణగా మనము చూస్తూ వచ్చాం. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మధ్యలో ఎవరు కూడా అన్మ్యూట్ చేయకండి. ఎంత మరి చాలా ఇంపార్టెంట్ ఉన్నా కానీ అలాగే మ్యూట్లోనే ఉండండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దినం హిస్టారికల్ థియాలజీ మొదటిగా చూసాము, ఎందుకంటే అనేక థియాలజీలు ఈ భూమి మీద ఉన్నాయి కనుక. రెండవదిగా డాగ్మాటిక్ థియాలజీ అని అంటారు. అంటే ఏంటి పాస్టర్ గారు డాగ్మాటిక్ థియాలజీ అని అంటే దాంట్లో కొన్ని రకాల సిద్ధాంతాలను వాళ్ళు అవలంబించుకున్నారు. మనము గత క్లాస్లో చూస్తూ వచ్చాము. ఈ యొక్క మరి ఏమి జరిగింది అని అంటే అనేకమైన డినామినేషన్స్ మరి రావడం జరిగిందని చూస్తూ వచ్చాము. ఎప్పుడు అని అంటే 1648 నుండి 1980 ఈ కాలంలో ఈ డినామినేషన్స్ ఉన్నాయి చూసారా. మన చుట్టూ ఉన్న క్రైస్తవ సంఘాలు, ఒక సంఘానికి మరొక సంఘానికి పేరు కానీ వాళ్ళ యొక్క సంస్థ కానీ డిఫరెంట్గా ఉంటుంది. అలాగనే ఆ డిఫరెంట్ ఒకే సంఘము బ్రాంచెస్ కావు నేను చెప్పేది, వివిధ రకాల సంఘాలు. కాబట్టి మెయిన్ లైన్ చర్చెస్ మనం చూసినప్పుడు ఒక బ్యాప్టిస్టు, సిఎస్ఐ, మెథడిస్టు, అలాగా కొన్ని సంఘాలు ఇలాగా మన చుట్టూ కూడా కొన్ని డినామినేషన్స్ ఉంటాయి. అలాగా డినామినేషన్స్ చాలా ఏర్పడ్డాయి. కాబట్టి అలాగే ఈ డాగ్మాటిక్ థియాలజీ అని అంటే నిర్దిష్టమైన ఒక విశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా వారికి ఒక విశ్వాసం లేదు అనేది చెప్పడానికి లేదు. ఆ సంస్థ ఉన్నా కానీ ఆ సంస్థలో ఒక నిర్దిష్టమైన ఒక విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటారు. అది దాంతో కూడిన థియాలజీలు వాటిలో ఉంటాయి. డాగ్మాటిక్ థియాలజీ అని అంటే ఒకటే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటారు వాళ్ళ బ్రాంచ్ చర్చెస్ అన్నీ కూడా అదే సిద్ధాంతం ఫాలో అవుతూ ఉంటారు.
మీరు మెయిన్ బ్రాంచ్ చర్చికి వెళ్ళండి, లేదా వాళ్ళ ఆ, చిన్న బ్రాంచ్ చర్చెస్కి వెళ్ళినా కానీ అక్కడ ఏ సిద్ధాంతం ఉందో వాళ్ళ బ్రాంచ్ చర్చిల్లో కూడా అదే ఉంటుంది. అలాంటివి కొన్ని ఉన్నాయి, వారి పేర్లు చెప్తాను. మీరు వీలైనంత మట్టుకు రాసుకొని లేదా విని జ్ఞాపకం ఉంచుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. ఒకటి, నంబర్ 1 క్యాల్వినిజం అంటారు. ఏమండి, క్యాల్వినిజం, దాని పేరు ఏంటంటే క్యాల్వినిజం, CALVINISM, క్యాల్వినిజం. దీంట్లో వాళ్ళకు సంబంధించిన ఆ సూత్రాలు లేదా కొన్ని బైబిల్లో నుంచే కొన్ని గట్టిగా పట్టుకొని దాని నుంచే వాళ్ళు ముందుకు కొనసాగుతూ ఉంటారు. వాళ్ళను క్యాల్వినిస్ట్స్ అంటారు. రెండవదిగా అర్మేనియనిజం అని ఇంకొకటి ఈ డాగ్మాటిక్ థియాలజీ భూప్రపంచం మీద ఉంది. మనము భారతదేశంలో ఒక మూలకు, లేదా అప్పటికి ఆంధ్రప్రదేశ్ అని, లేదా ఇప్పుడు రెండుగా విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని ఉన్న ఈ ప్రాంతంలో ఒకే చోట ఉన్నాం. కానీ ప్రపంచంలో అనేక ప్లేసెస్, అనేక కంట్రీసు, ఆ చోట అంతా కూడా ఈ యొక్క క్రైస్తవ్యం డెవలప్ అవుతూ ఎవరికి తోచిన సంఘాలను వాళ్ళు స్థాపించుకుంటూ వచ్చారు 1980 వరకు అని గత క్లాస్లో చూస్తూ వచ్చాం. అయితే ఆ డినామినేషన్స్కు ఆ బేస్ ఏమిటి అని అంటే ఈ యొక్క డాగ్మాటిక్ థియాలజీ. కాబట్టి ఒకటేమో క్యాల్వినిజం అని వాళ్ళకున్న సిద్ధాంతాలు. ఆ డీప్ స్టడీకి వెళ్ళాలంటే మనకి సమయం ఇవ్వబడిన ఒక గంట సమయము సరిపోదు కనుక మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్యాల్వినిజం అనే బుక్ లైబ్రరీకి వెళ్ళి సేకరించి దాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే అర్మేనియనిజం అనేది మరొకటి. వారికి కూడా ఒక సిద్ధాంతపరంగా ఒక ఆలోచనను ముందు పెట్టుకొని వాళ్ళ సంస్థలన్నీ నడుస్తూ ఉన్నాయి. అలాగే మీకు సుపరిచితం, ఇవి చెప్తా ఉంటే మీకు అర్థం కాకపోవచ్చు. అర్మేనియనిజం అని ఎవరన్నా మీలో విన్నారో లేరో నాకు తెలియదు, కానీ క్యాల్వినిజం విని ఉంటారు. లేదా ఇప్పుడు చెప్పబోయేది మాత్రం మీకు అందరికీ సుపరిచితమే. మూడవది ఏమిటి అని అంటే రోమన్ కెథోలిజం మీకు అందరికీ తెలిసిందే చాలా మటుకు. ఎందుకంటే మనం చాలామంది దాంట్లో నుంచి కూడా దీంట్లోకి మరి విశ్వాస పరివర్తన చెంది ఇటు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. రోమన్ క్యాథోలిజం ఇది వాళ్ళకు కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నారు. ఆ సిద్ధాంతాల్లోనే ఉంటాయి. మీరు ఆ యొక్క మెయిన్ చర్చికి వెళ్ళండి, పెద్ద పెద్ద చర్చిలు, పోపులు ఉన్న చర్చిలో కానివ్వండి, లేదా మిగతా చిన్న చిన్న బిషప్స్, ఆర్చ్ బిషప్స్ వాళ్ళందరూ ఉన్న చిన్న చిన్న సంఘాలకు ఆఖరికి వచ్చేసరికి ఒక సెమినరీకి వెళ్ళినా కానీ, లేదా ఒక చిన్న చర్చికి వెళ్ళినా కానీ అదే సిద్ధాంతాలు, అదే యొక్క పాఠ్యక్రమ లేదా ఆ యొక్క సంఘ క్రమాన్ని అదే ఫాలో అవుతూ ఉంటారు. అక్కడ ఏం చేస్తారో అదే ఫాలో అవుతూ ఉంటారు. మనకి ఇది సుపరిచితమే, రోమన్ క్యాథోలిజం ఇది. కాబట్టి ఇది కూడా ఒక డాగ్మాటిక్ సిద్ధాంతము లేదా డాగ్మాటిక్ థియాలజీ. తర్వాత డిస్పెన్సేషనల్ థియాలజీ, DISPENSATIONAL, డిస్పెన్సేషనల్ థియాలజీ. ఎంతమందికి మీకు ఆంగ్లం వస్తుందో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఆంగ్లం నేర్చుకోవాల్సిన అగత్యత ఏర్పడింది. మీరు ఆంగ్లం నేర్చుకోలేకపోతే యూ కెనాట్ గో అండ్ సీ ఇంగ్లీష్ బైబుల్. ఇంగ్లీష్ బైబిల్లో అనేక చోట్ల ఉన్న పదాలు తెలుగు బైబిల్లో లేవు. ఇది గమనించండి సహోదరుడా. ఎందుకు చెప్తున్నానంటే ఇది మరి పుల్పిట్ మీద నుంచి ఈ విషయాలు చెప్పడానికి కాదు, కానీ మనము థియాలజీ స్టడీ చేస్తున్నాము. ఈ యొక్క క్రైస్తవ పునాది సత్యాల్లో భాగంగా లేదా క్రమానుబద్ధ దేవశాస్త్రాన్ని మనం అధ్యయనం చేసే ఒక విద్యార్థిగా మనకు ఇవన్నీ తెలిసి ఉండాలి. ఆంగ్లంలో అనువాదం చేయబడిన దానికి, తెలుగులో అనువాదం చేయబడిన దానికి అక్కడక్కడ తేడాలు లేకపోలేదు. కాబట్టి అవి మీకు చెప్తాను ముందుకు ఎలా ఉంది, ఎక్కడ ఏముంది అనేది కొద్దిగా మీకు వివరణ ఇస్తాను. పూర్తిగా ఇవ్వడం అయితే జరగదు, దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఆంగ్లం కొనని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానీ ఇంగ్లీష్ క్లాసెస్లో మన దగ్గర కానీ మరొక చోట ఎక్కడ ఉంటాయో అక్కడ వెళ్ళి 3 మాసాలు అయితే సరిపోతుంది, నేర్చుకోవాలి. ఎందుచేత అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు చరిత్ర ఆంగ్లంలో చదవాలి ప్రతి ఒక్కరు కూడా. బైబిల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఇంగ్లీష్ బైబిల్. అట్లీస్ట్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఈజ్ వెల్కమ్.
ఇంకా మరొక లాంగ్వేజ్లో మీరు బైబిల్ చదువుతారు అని అంటే మీకు చాలా మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. ఇదో చూడండి, నేను తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, మరాఠీ, తమిళ్, ఇది 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 ఏం రాసింది? పవిత్ర బైబిల్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాగా కొన్ని భాషలలో మనము ప్రావీణ్యత సంపాదించి ఆ యొక్క మరి ప్రజలకు దేవుని సువార్త చాటాలి, అంతే. దాని ప్రాముఖ్యత అంతే. కాబట్టి ఇక 4వదిగా డిస్పెన్సేషనల్ థియాలజీ అని ఆ యొక్క భూప్రపంచం మీద ఒక డాగ్మాటిక్ థియాలజీ దానిలో భాగంగా ఉంది. మరొకటి కోవెనెంట్ థియాలజీ. కోవెనెంట్ థియాలజీ COVENENT కోవెనెంట్ థియాలజీ 5వది. 6వది లిబరల్ థియాలజీ. ఇవన్నీ కాకుండా మనమంతా లిబరల్గా ఉందాము అని కొంతమంది లిబరల్ థియాలజీని, లిబరల్గా అని అంటే అంతా స్వేచ్ఛగా, ఎక్కడ ఓపెన్గా, ఏది ఒకదానికి కట్టుబడి ఉండకుండా, కట్టు లేకుండా తిరగడము అనేది చూసారా? కట్టిన గాడిదని తీసుకురమ్మని ప్రభు చెప్తే వీళ్ళు ఏమంటారు? కట్టు లేకుండా ఉందాం, ఏది లిబరల్గా ఉంటుంది మా సంఘంలో అంటే ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఏది చెప్పులు వేసుకోవాలా, తీసివేయాలా అనే సందిగ్ధత, లేదా మరి స్త్రీలు ఫైంట్ వేసుకోవాలా, లేదా స్కర్ట్ వేయాలా, లేదా చీర కట్ట, ఇలాంటివన్నీ కూడా ఏ భేదం లేకుండా, అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను. మరి ఈ మాదిరిగా ఏది కూడా ఒక నిర్దిష్టమైన దేవుని వాక్యానుసారంగా నడవ కాకుండా లిబరల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని చూసాము? 6 చూస్తూ వచ్చాము. మొదటిగా మళ్ళీ చెప్తున్నాను, వెంటనే చెప్పేస్తున్నాను, అన్నీ ఒకసారి చూడండి, మీరు రాసుకున్నారో లేదో. మొదటి డాగ్మాటిక్ థియాలజీలో భాగంగా 6 బ్రాంచెస్ ఉన్నాయి. 6లో మొదటిది కాల్వినిజం, 2వది అర్మేనియనిజం, 3వది రోమన్ క్యాథలికిజం, అలాగే డిస్పెన్సేషనల్ థియాలజీ, 5వది కోవెనెంట్ థియాలజీ, 6వది లిబరల్ థియాలజీ. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలండి. దేవునికి స్తోత్రం. మీరు రాను మళ్ళీ MD ఉంది, తర్వాత MTH ఉంది, దాంట్లో వీటిని గురించిన వివరణ డీప్గా వెళ్ళే అవకాశం దాంట్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక మొదటిది ఏమిటి అని అంటే హిస్టారికల్ థియాలజీ చూసాము, 2వది డాగ్మాటిక్ థియాలజీ చూస్తూ వచ్చాము. ఎందుకంటే భూప్రపంచం ఉన్న అనేక రకరకాల థియాలజీలో మొదటిగా హిస్టారికల్ థియాలజీ, 2వది డాగ్మాటిక్ థియాలజీ. ఇక 3వది బిబ్లికల్ థియాలజీ. 3వది ఏంటండి? బిబ్లికల్ థియాలజీ. దీన్ని చాలామంది అంటే సెమినరీస్ కానివ్వండి, బైబిల్ కాలేజీ వాళ్ళు బిబ్లికల్ థియాలజీ బోధిస్తూ ఉంటారు. కాబట్టి బిబ్లికల్ థియాలజీ అంటే దాంట్లో 2 భాగాలు ఉంటాయి. అది మనకందరికీ తెలిసిన విషయమే. 2 భాగాలు ఏమిటి అని అంటే అదేనండి, బైబిల్లో ఉన్నదే పాత నిబంధన థియాలజీ, ఓల్డ్ టెస్టమెంట్ థియాలజీ, అలాగే క్రొత్త నిబంధన న్యూ టెస్టమెంట్ థియాలజీ. ఈ 2 కూడా మనకు ఇందులో దేంట్లో ఉంటాయి? బిబ్లికల్ థియాలజీలో. అవే స్టడీ చేస్తూ ఉంటారు, పాత నిబంధన థియాలజీ, కొత్త నిబంధన థియాలజీ. కాబట్టి ఇంట్రడక్టరీ టు OT, ఇంట్రడక్టరీ టు NT అనేది కూడా మనకు ఉంటుంది అలాగే. కాబట్టి బిబ్లికల్ థియాలజీ అని 3వది. 4వదిగా ఈ యొక్క బిబ్లికల్ థియాలజీలో పాత నిబంధన థియాలజీ అని చెప్పుకుంటున్నాం చూసారా? ఈ పాత నిబంధన థియాలజీ అనగా దేవుని గూర్చి, ఈ పాత నిబంధన అనగా దేవుని గూర్చి, ఆయన లక్షణాలను గూర్చి, ఆయన మరి ఆజ్ఞలను గూర్చి, మానవులతో దేవుడు వ్యవహరించిన విధానము మొదలగునవన్నీ కూడా ఈ పాత నిబంధనలో మనం చూడగలం. ఏమేమి చూడగలమండి? మనము ఈ యొక్క పాత నిబంధన థియాలజీ అనగా దేవుని గూర్చి, అలాగే ఆయన లక్షణాలను గూర్చి, ఆయన ఆజ్ఞలను గూర్చి, ఆయన మానవులతో మరి దేవుడు వ్యవహరించిన విధానం, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ఓల్డ్ టెస్టమెంట్ థియాలజీలో, పాత నిబంధన థియాలజీలో చూడడం జరుగుతుంది. వివిధమైన కాలాలు చాలా మార్పు చెందుతున్నాయి కదా. ఆ వివిధ కాలాలలో దేవుని గూర్చిన విషయాలన్నిటినీ వాటి యొక్క అవగాహన చేయడమే ఈ పాత నిబంధన థియాలజీ లక్ష్యం. కాబట్టి కాలాలు మారినప్పుడల్లా దేవుని గురించి ఎలాగా మనము అనేది ఈ పాత నిబంధనలో చూస్తూ వస్తాం. మనం ఎవరమైనా పాత నిబంధన చక్కగా చదివే వాళ్లకు ఇది బోధపడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎలాగూ అనంటే ఏదేను
ఉంది చూసారా, ఏదేను కాలం, ఆ ఏదేను వనం, అప్పుడు ఏదేనులో జరిగిన ఆ విషయాలన్నీ కూడా ఆ ఏదేను కాల థియాలజీ అని అంటారు. అలాగే ఏదేను తర్వాత నెక్స్ట్ ఏమిటండి, నెక్స్ట్ నోవహ్ కాలంలో అదంతా కూడా భూమి అంతరించుకో అంటే జలప్రలయం, ఇవన్నీ కూడా నోవహు కాల థియాలజీ కిందికి వస్తుంది. మూడవదిగా పితరుల కాల థియాలజీ. మన పితరులందరూ కూడా దాంట్లో ఉన్నారు కనుక వాళ్ళ కాలం యొక్క థియాలజీ మనం చూస్తూ వస్తాం. ఇక నాలుగవదిగా ధర్మశాస్త్ర యుగపు థియాలజీ. ధర్మశాస్త్రాన్ని ఎలా వాళ్ళు స్వీకరించారు, ఎలా వాళ్ళు దాన్ని ప్రాక్టికల్గా వాళ్ళ జీవనాలతో అది ఈ యొక్క ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అన్వయించుకొని నడిచారు, ఇవన్నీ కూడా చూస్తాం. రాజుల కాల థియాలజీ కూడా ఉంది, ఎందుకంటే అనేకమైన రాజులు ఈ యొక్క కానాన్ దేశాన్ని దేవుడు వారికి ఇస్తానని చెప్పిన తర్వాత ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి ఎన్నో బాధలలో, ఇరుకులలో, శోధనల్లో అద్భుతాలు చేస్తూ వాళ్లకు నీళ్లు బండ నుంచి అనుగ్రహించి, అలాగే మన్నాను కురిపించి ఎన్నో అద్భుతాలు చేసి ప్రియ దేవుని బిడ్డలారా వాళ్లను తుదకు ఆయన చెప్పిన మాట ప్రకారం కానాన్ దేశం నడిపించిన తర్వాత కానానులో ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం ఏర్పడి ఇశ్రాయేలులో ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము అని 2 రాజ్యాలు ఏర్పడినట్లు మనం యెషయా గ్రంథ ధ్యానాల్లో కూడా చూస్తూ వచ్చాం, మనకు సుపరిచితమే. కాబట్టి ఉత్తర రాజ్యాల్లో, ఉత్తర రాష్ట్రంలో ఎంతమంది రాజులు ఉన్నారు అనేది మనం 10 మంది రాజులకు ఉత్తర రాజ్యం అని, 12 మంది కదా యాకోబు గారికి, ఆ ఇద్దరు కూడా అనగా బెంజమిన్, యూదా, వాళ్ళ పేరు మీద యూదా అనేది దక్షిణ రాజ్యం. కాబట్టి ఇశ్రాయేల్ రాజ్యం పైన, కిందేమో యూదా రాజ్యం. ఇలాగున 2 రాష్ట్రాలుగా విడిపోయింది. ఎందుచేత అంటే సొలొమోను వాళ్ళ నాన్నగారు దావీదు ఎంతగానో దేవాలయాన్ని కట్టాలని ఆశించిన ఆయన చాలా యుద్ధాలు చేశారు కనుక ఆయన చేతితో ఆ యొక్క దేవాలయాన్ని కట్టనివ్వకుండా, అయితే నీ కుమారుడు కడతాడులే అని చెప్పడం మూలాన సొలొమోన్ దేవాలయాన్ని కట్టాడు. కానీ తుదకు ఆయన తన జీవన శైలి మార్చుకోలేక లోకంతో జీవిస్తూ ఆయన యొక్క సొంత భ్రష్టత్వాన్ని ఆ యొక్క పరిపాలనలో కూడా చెవి చూడడం మూలాన ఏం జరిగింది అనంటే, ఒకటిగా ఉన్న ఇశ్రాయేల్ కాస్త 2గా విడిపోయింది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కాబట్టి రాజుల కాలం, ఆ ఉత్తర రాజ్యంలో ఎంతమంది రాజులు పరిపాలించారు, దాదాపు 20 మంది దాకా. దక్షిణ రాజ్యంలో ఎంతమంది రాజులు అప్పుడు మనం ఎప్పుడైతే రాజుల గ్రంథాలను ధ్యానిస్తూ వెళ్తామో అప్పుడు మనం చూస్తాం 20 రాజులు ఉత్తర రాజ్యాన్ని, 19 రాజులు దక్షిణ రాజ్యాన్ని పాలించి వీళ్ళ రాజుల గ్రంథం చరిత్ర. కాబట్టి రాజుల కాల థియాలజీ అంటారు దాన్ని ఏమంటాం మనం, ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే రాజుల కాల థియాలజీ. అలాగే రాను రాను ప్రవక్తల యొక్క థియాలజీ, ప్రవక్తలు కూడా వచ్చారు కదా, ఆ ప్రవక్తలు ఒకరి తర్వాత ఒకరు. కాబట్టి ప్రవక్తల థియాలజీ ఎన్ని అయినాయి? 6 అవుతాయి. ఎందుకంటే మనం 6 వరకు దాన్ని ఆపేస్తున్నాం. 6 కాబట్టి చెప్తారా? ఏదేను కాల థియాలజీ, 2వది నోవహు కాల థియాలజీ, 3వది పితరుల కాల థియాలజీ, 4వది ధర్మశాస్త్ర యుగపు థియాలజీ, అలాగే 5వది రాజుల కాల థియాలజీ, ఇక 6వది ప్రవక్తల యొక్క థియాలజీ. ఈ మాదిరిగా ఈ పాత నిబంధన థియాలజీని విభజించి ఇన్ని మాదిరిగా ఈ థియాలజీగా స్టడీ చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధన మాట ఏంటి పాస్టర్ గారు అంటారా? అవును, క్రొత్త నిబంధనలో కూడా న్యూ టెస్టమెంట్ థియాలజీ అని, వి కాల్ ఇట్ యాజ్ న్యూ టెస్టమెంట్ థియాలజీ. అది వివిధ వ్యక్తుల యొక్క థియాలజీ. అపోస్తలు దేవుని గురించి వ్రాసిన సంగతులు దాంట్లో ఉంటాయి. అపోస్తలు అనబడేవారు వారు దేవుని సంగతులను దాంట్లో వ్రాస్తారు. దాంట్లో మనం చూసినట్లయితే కొన్ని పాయింట్స్ మనం నోట్ చేసుకుందాం. ఈ యొక్క సినాప్టిక్ థియాలజీ అని ఒక నామకరణం ఉంది. ఏమండి, అది ఆంగ్లంలోనే పేరు, అలాగే తెలుగులో కూడా అలాగే తీసుకున్నారు.
దానికి సమానమైన పదం ఎక్కడ కూడా మనకు దొరకలేదు కదా. సినాప్టిక్ థియాలజీ అంటే ఏంటి అని అంటే, ఆ సినాప్టిక్ థియాలజీలో మనకు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా గారి సువార్త, వీరి థియాలజీ దాంట్లో ఉంటుంది. ఎవరెవరండి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ ముగ్గురిని కలిపి ఒక సినాప్టిక్ థియాలజీ అని చదువుతూ ఉంటారు. ఇవన్నీ ఎక్కడ చదువుతూ ఉంటామనంటే బిబ్లికల్ థియాలజీలో ఈ భాగాలుగా. బిబ్లికల్ థియాలజీ వాళ్ళు ఎవరైనా ముందుకు చాలా డీప్గా స్టడీ చేస్తే దాంట్లో ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఏమొస్తూ ఉంటాయి? సినాప్టిక్ థియాలజీ క్రొత్త నిబంధనలో. అలాగే రెండవదిగా పౌలు గారు అనేకమైన దాదాపు సగం బుక్స్ ఆయనే రాశారు కొత్త నిబంధనలో, కాబట్టి పౌలు గారి థియాలజీ. అంతే సింపుల్ అండి. పౌలు గారి థియాలజీ, పౌలు థియాలజీ అన్నా కానీ సరిపోతుంది. మొదటిదేమో సినాప్టిక్ థియాలజీ అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా గారు. దీన్ని మనము సినాప్టిక్ థియాలజీ అంటాం. అలాగే దీని స్టడీ అంతా కూడా. అలాగే రెండవది మరి పౌలు గారి థియాలజీ అని అంటున్నాం. మూడవది ఎవరున్నారు? పేతురు గారి థియాలజీ. ఈ బండపైన నేను నా సంఘాన్ని కడతానని ఆ థియాలజీ, ఆ యొక్క పేతురు గారి థియాలజీ మూడవది. యూదా థియాలజీ నాలుగవది. ఐదవది యోహాన్. ఇప్పుడు యోహాన్ గారు ఏమైనా యోహాన్ థియాలజీ, యోహాను గ్రంథము, యోహాను సువార్త, యోహాను 1, 2, 3 ఇవన్నీ కూడా యోహాను మరి థియాలజీగా పరిగణించబడుతున్నాయి. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథములలోని థియాలజీ. అపోస్తుల కార్యములో చాలా వివరాలు ఉన్నాయి కనుక అవన్నీ కూడా ఒక థియాలజీగా మనము చదువుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేదశాస్త్రం, దేవశాస్త్రముగా చదువుతూ ఉన్నాం. థియాలజీ అనగా దేవశాస్త్రంగా చదువుతాం. ఇక యాకోబు థియాలజీ మరొకటి ఉంది. ఆ తర్వాత చివరికి హెబ్రీ పత్రికలోని థియాలజీ. అనేకమైన నిగూఢ సంగతులను హెబ్రీ పత్రికలో మరి దేవుడు దాచి ఉంచాడు కనుక దాన్ని మన వేద పండితులు విభజించి ఈ యొక్క యాకోబు తర్వాత హెబ్రీ పత్రిక థియాలజీ అని కూడా ఈ యొక్క క్రొత్త నిబంధన మరి న్యూ టెస్టమెంట్ థియాలజీలో భాగంగా చదువుతూ ఉంటారు. ఆ తర్వాత బైబిల్లో వివిధ గ్రంథాల్లో వివిధ రచయితల థియాలజీలను వేరువేరుగా కాక వాటి యొక్క సమగ్రమైన వాటిని అందరినీ కలిపి ఆ సారాంశాన్ని వేరువేరు అంశాలుగా విభజించి మరి చారిత్రక థియాలజీని పరిగణలోకి తీసుకొని క్రమబద్ధీకరించిన అని అంటారు. అవన్నీ క్రమంగా తీసుకున్నారు కాబట్టి క్రమబద్ధీకరించిన. ఆంగ్లంలో ఏమంటామంటే సిస్టమైజ్డ్ థియాలజీయే సిస్టమాటిక్ థియాలజీగా రూపొందించింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయా చోట ఉన్న థియాలజీని అన్నీ సమిష్టిగా ఒక చోట చేర్చి ఆ యొక్క వేరువేరు అంశాలను చారిత్రక థియాలజీలను పరిగణలోకి తీసుకొని దాన్ని క్రమబద్ధీకరించిన అంటే సిస్టమటైజ్డ్ ఒక సిస్టమ్గా చేసిన దాన్నే ఆ సిస్టమాటిక్ థియాలజీ అంటారు. అదే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మనం నేర్చుకునేది ఏంటి అంశం అనంటే సిస్టమాటిక్ థియాలజీ లేదా క్రైస్తవ పునాది సత్యాలని మరికొందరు అంటారు. లేదా ప్రియా దేవుని బిడ్డలారా మరి క్రమానుబద్ధ దేవశాస్త్రం అని కూడా అంటారు. దేవునికి స్తోత్రం. ఈ మాదిరిగా దీనికి నామకరణం. మనం చదివేది సిస్టమాటిక్ థియాలజీ. అక్కడ దాకా వచ్చాం చూసారా. ఇవన్నీ చూడడం మూలాన వాటిలోని సారాంశాన్ని తీసుకొని సిస్టమాటిక్ థియాలజీ. ఇక ఎన్ని చూస్తూ వచ్చాం? మొదటిగా హిస్టారికల్ థియాలజీ చూసాము. రకరకాల థియాలజీలు భూమి మీద ఉన్నాయంటే ఒకటేమో హిస్టారికల్ థియాలజీ, మరొకటేమో డాగ్మాటిక్ థియాలజీ. చక్కగా రాసుకోండి. మూడవది, ఎందుకంటే నేను అసైన్మెంట్ ఇస్తాను, మీకేమి నోట్స్ ఇవ్వను, ఇదే మీరు రాసుకున్నదే అసైన్మెంట్. ఆ మార్కులు మీరు రాయకపోతే తక్కువ అవుతాయి. ఈ భూమి మీద నానా రకాల సిద్ధాంతాలు ప్రబలి ఉన్నాయి కదా, అవి ఏవి అని నేను ప్రశ్న మీకు అసైన్మెంట్ ఇచ్చినప్పుడు మీరు రాయగలగాలి. ఏవేవి? మొదటిగా హిస్టారికల్ థియాలజీ అని రాయాలి. దాని కింద ఆ కాలాలు అన్నీ ఉన్నాయి చూసారా, పితరుల కాలం, ఆ కాలం, ఈ కాలం, అవన్నీ కూడా మీ దగ్గర నోట్సే లేకపోతే మరి ఎక్కడి నుంచి నోట్స్ వస్తుంది? కేవలం వినే వెళ్తామనంటే ఎప్పుడో 3000 సంవత్సరముల క్రితము ఇవన్నీ లేవు గనక విని అది వేరే వాళ్ళకు పాస్ చేసేవాళ్ళు. అప్పటి పద్ధతి అండి. మేము వినే వెళ్తాం పాస్టర్ గారు అంటే ఎప్పటి పద్ధతి మనం ఫాలో అవుతున్నాం? 1900 శతాబ్దం కాదు, 1800 శతాబ్దం కూడా కాదు, 1500 ఎప్పటిదో పాత శతాబ్దం. అప్పుడు అక్కడనే ఉంటారా? మనకు ఒక నోట్స్
ఏమండి, ఒక పెన్ను, ఒక పేపరు అన్నీ కూడా ఉండాలి. క్లాస్కి వచ్చామా ఒక విద్యార్థిగానే ఉండాలి. ఈనాడు మన వయసు ఎంతున్నా కానీ 40 ఉందా, 50 ఉందా, 60 ఉందా, దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని విద్యార్థిగా చేశాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. మీరు ఎవరితో నేను బీటీహెచ్ స్టూడెంట్ని అని చెప్పుకుంటారు, కానీ బీటీహెచ్ సంబంధించిన వ్యక్తిని కానీ ఏదో నేర్చుకుంటున్నానని కాదు, స్టూడెంట్ అని చెప్పుకోవాలి. ఆ స్టూడెంట్గా మన వయసుతో నిమిత్తం లేకుండా, అందుకనే ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడని నేనే అని చెప్పిన దేవుడు, ఆయన కేవలం నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం విద్యార్థిగా చేయవలసిన కర్తవ్యం ఏమిటంటే ప్రతి సబ్జెక్టుకు ఒక 200 పేజెస్ రూల్డ్ కానీ అన్రూల్డ్ కానీ నోట్బుక్ పెట్టుకోవాలి. లాంగ్ నోట్బుక్ పెట్టుకుంటే బాగుంటుంది. చెప్పినట్లు మీరు రాసుకోవాలి. ఇప్పుడు అసైన్మెంట్ క్వశ్చన్ కూడా రాసేసుకోండి. ఈ యొక్క భూమిపైన నానా రకాల మరి వివిధ రకాల సిద్ధాంతాలు, థియాలజీలు ఉన్నాయి కదా, వాటి పేర్లను వివరణతో పాటు రాయండి అని అంటే, మొదటిగా మీరు హిస్టారికల్ థియాలజీ రాయాలి, దాని వివరణ. రెండవదిగా డాగ్మాటిక్ థియాలజీ, దాని వివరణ. మూడవది మరి బిబ్లికల్ థియాలజీ, దాని వివరణ. బిబ్లికల్ థియాలజీలో ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఓల్డ్ టెస్టమెంట్ థియాలజీ, న్యూ టెస్టమెంట్ థియాలజీ, వాటి వివరణ. తర్వాత నాలుగవదిగా ఎక్సేజెటికల్ థియాలజీ, దాని పేరే అలాగుంది. నేను తెలుగునే ఉంటాను, తెలుగు చదువుతానంటే కాదు, ఆంగ్లం చదవాలి కంపల్సరీ. కాబట్టి ఎక్సేజెటికల్ థియాలజీ. ఏమండి, ఎక్సేజెటికల్ అంటే బైబిల్లోని వాక్య భాగాలను వేటికి అవే ప్రత్యేకంగా వివరించడంపై ఆధారపడిన వాక్యాన్ని కూర్చడం, అలాంటి వాక్యాన్ని కూర్చడాన్ని ఎక్సేజెటికల్ థియాలజీ. మళ్ళీ చెప్తున్నాను చూడండి, బైబిల్లోని వాక్య భాగాలను ప్రియా దేవుని బిడ్డలారా వేటికి అవే ప్రత్యేకంగా వివరించడంపై ఆధారపడి, వేటికి అవే మరి వివరించడంపై ఆధారపడి వాక్యాన్ని కూర్చడం, దాన్నే ఎక్సేజెటికల్ థియాలజీ. ఈనాడు మనము దైవజనులుగా, దేవుని యొక్క మరి సంఘ నాయకులుగా మనం ఉంటుంటే పుల్పిట్ మీద మన ప్రసంగాలు ఎలా ఉంటాయని అంటే, ఎక్కడ కూడా తప్పు కానీ పొరపాటు కానీ లేకుండా పరిశుద్ధాత్మతో నిండుకొని మనము చెప్పగలగాలి. దాంట్లో సంపూర్ణమైన జ్ఞానము కలిగి ఉండాలని కూడా దేవుని వాక్యము మనకు తిమోతికి వ్రాస్తూ అనేక సంగతులను తెలియజేస్తున్నారు. కాబట్టి మనం థియాలజీ నేర్చుకుంటున్నామా, వెళ్ళిపోయామా, ఒక సర్టిఫికెట్ తీసుకొని, సర్టిఫికెట్ ఎక్కడైనా దొరుకుతుంది, అది కాదు. దేవుని వాక్యాన్ని బహు లోతుగా అధ్యయనం చేయాలి. అదే ఈ యొక్క మరి గెత్సెమనే థియలాజికల్ సెమినరీ ముఖ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదో విన్నామా, వచ్చామా, వెళ్ళిపోయామా అవే కాదండి, అది దేవుని. అందుకని మన ఎక్సేజెటికల్ థియాలజీలో అనేకమైన బుక్స్ అప్పట్లో వేద పండితులు బైబిల్తో పాటు బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వచనాన్ని, ఇది ఆంగ్లంలో, దిస్ ఈజ్ ఆంగ్లంలో బైబిలే, కానీ దీన్ని మనము న్యూ నేవ్స్ టాపికల్ బైబిల్ అంటారు. మరి ఇంగ్లీషే రాకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి చదువుకుంటాం మనం, న్యూ నేవ్స్. అందుకని ఇలాంటి బైబిల్లో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క వర్డ్కి విశ్లేషణ కనిపిస్తుంది. ఇదంతా ఆంగ్లంలో ఉంది కనుక ఆంగ్లం వచ్చిన వాళ్ళకి ఉపయోగం. మరి తెలుగు వాళ్ళకి ఏంటి పాస్టర్ గారు అంటారా, తెలుగు వాళ్ళకు కూడా ఈ యొక్క ఎక్సేజెటికల్ అంటే బైబిల్లోని వాక్య భాగాలను వేటికి అవే ప్రత్యేకంగా వివరించబడ్డ బైబిల్స్ ఉన్నాయి. అవి మీరు సేకరిస్తే మీరు చాలా మరి దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకునే వాళ్ళు అవుతారు. చూపిస్తాను ఉదాహరణకి, ఇది చాలా పురాతనమైంది. ఇది ఏ వర్డ్కి ఆ వర్డ్ మనకు దాంట్లో లభ్యమవుతుంది. మీరు ఆయా సందర్భాల్లో మనము వాక్య పరిచయం చేసేటప్పుడు వాటి గురించిన వివరణ నాలాంటి వాళ్ళని కానీ ఇంకొక బోధకులను కానీ, అయ్యా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు సమయం లేదండి, మీరు మరొకరిని అడగండి అంటారు. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్క దానికి కూడా మరి వాళ్ళు చిత్రంతో పాటు వేసి దానికి వివరణ ఇస్తారు. ఏమండి, అది ఎక్సేజెటికల్. అట్లా ఇది ఒక థియాలజీ. దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ కాల్డ్ వన్ కైండ్ ఆఫ్ థియాలజీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఐదవది పాస్టరల్ లేదా ప్రాక్టికల్ థియాలజీ.
పాస్టరల్ లేదా ప్రాక్టికల్ థియాలజీ అంటారు. ఏంటంటే అది పాస్టరల్ ఆర్ ప్రాక్టికల్ అని రాసుకోండి. పాస్టరల్ లేదా ప్రాక్టికల్ థియాలజీ ఈ వాక్యంలోని డాక్ట్రినల్ సత్యాన్ని, డాక్ట్రిన్ అంటాం కదా, డాక్ట్రిన్ ఈ యొక్క సిద్ధాంతం, ఈ యొక్క వాక్యంలోని డాక్ట్రినల్ సత్యాలన్నీ క్రైస్తవులకు లేదా సంఘానికి అన్వయించటం. ఈ బైబిల్లో ఉన్నంత కూడా ఎవరికండి? క్రైస్తవులకు లేక సంఘానికి అన్వయించుటకు ప్రాధాన్యత ఇచ్చే వాక్యపు కూర్పునే పాస్టరల్ థియాలజీ అంటారు. అది ఒక థియాలజీగా రూపుదిద్దుకుంది. పాస్టరల్ థియాలజీ, మనం పాస్టర్ అవ్వాలని అంటే పాస్టరల్ థియాలజీ ఖచ్చితంగా మనము అవగాహన ఉంటేనే పాస్టర్ అవ్వాలి. ఏదో नाम के वास्ते अंटार కదా, हिंदी में हम बोलते हैं नाम के वास्ते पास्टर हुआ, जहाँ कहीं भी पढ़ नहीं पाए तो हम पास्टर हुए. नो नो नो, ऐसा नहीं होना चाहिए. हम जीवन में उच्च स्तर का विद्या प्राप्त करने के पश्चात प्रभु के चरणों में आकर उनका सेवा करना चाहिए. నాకు 10వ తరగతి అండి, నేను మానేసి నేను పాస్టర్ని అయ్యాను, దేవుడు పిలుస్తాడు. 10వ తరగతి వాళ్ళని పిలుస్తారు. మరి అత్యున్నతంగా మీరు చూడండి, మనము యెషయా గ్రంథ ధ్యానం చేసినప్పుడు యెషయా గారు మరి 10వ తరగతి 12 కాదు ఆయన విద్యా ప్రవీణుడు, దేవునికి స్తోత్రం, బహు విద్యను అభ్యసించిన రాజవంశీయుడు. అలాగే మీరు పౌలు గారిని ఇటువైపు చూసుకున్నా కానీ పౌలు గారు 10, 20, 15 చదివిన వ్యక్తి కాదు. ఆయన అప్పుడే గమలియల్ యూనివర్సిటీ, థియలాజికల్ యూనివర్సిటీలో ఆయన పట్టభద్రుడు మొట్టమొదటిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక చాలా విద్యావేత్తలను దేవుడు కోరుకుంటున్నాడు ఈనాడు. ఎందుకంటే ఆ యొక్క మరి తత్వ జ్ఞానము ఎక్కువైపోయినప్పుడు వాళ్ళతో మాట్లాడాలి అని అంటే వాక్యాన్ని క్షుణ్ణంగా మనం అర్థం చేసుకొని మనం ఆయాత్తపడి ఉంటే మనం వాక్యం అలాగే ప్రార్థన దాంతో మరి పరిశుద్ధాత్మ సహాయంతో మనం ముందుకు వెళ్ళగలం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు 5వది పాస్టరల్ లేదా ప్రాక్టికల్ థియాలజీ అనేది ఉంటుంది. కాబట్టి వాక్యంలోని డాక్ట్రినల్ సత్యాలను ఏం చేయాలంటే మొదటిగా క్రైస్తవులకు లేదా సంఘానికి అది అన్వయించుటకు ప్రాధాన్యతనిచ్చే వాక్యపు కూర్పునే మనం పాస్టరల్ లేదా ప్రాక్టికల్ థియాలజీ అంటాం. ఇక 6వదిగా క్రమబద్ధమైన వేదశాస్త్రము. వచ్చామా అక్కడికి? 6వదిగా ఏమిటంటే అది క్రమబద్ధమైన వేదశాస్త్రము. అదే చదువుకుంటున్నాం మనం. మన టాపిక్ కూడా అదే, మన సబ్జెక్ట్ కూడా అదే. ఈ యొక్క BTH పార్ట్ 1లో క్రమబద్ధమైన దైవశాస్త్రము, దాన్నే సిస్టమాటిక్ థియాలజీ అని ఆంగ్లంలో అంటారు. ఏమంటారు దాన్ని? సిస్టమాటిక్ థియాలజీ. దైవ వాక్యంలో మొదటి వచనం నుండి ఆఖరు వచనం వరకు కూడా ఉన్న ప్రధాన డాక్ట్రినల్ సత్యాలను క్రోడీకరించి వాటిలోని విషయాన్ని క్రమబద్ధమైన విధానములో వివరించడం సిస్టమాటిక్ థియాలజీ. అంత సింపుల్. అర్థమైన వాళ్ళు ఆమెను చెప్పుకోండి, అన్మ్యూట్ చేయకండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏమిటి అని అంటే క్రమానుబద్ధ దైవశాస్త్రము. కాబట్టి ఈ యొక్క ఏమిటి అని అంటే ఈ యొక్క వాక్యంలో ఉన్న మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు ఉన్న ప్రధాన డాక్ట్రినల్ సత్యాలను, ఆ మూల సత్యాలను క్రోడీకరించి వాటిని అలాగే మనం నేర్చుకోవాలని కష్టం. దాన్ని క్రోడీకరించి కాస్త ఆ విషయాలను క్రమానుబద్ధంగా ఒక క్రమంగా, అందుకని మన జీవితంలో కూడా ప్రతిదీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా క్రమంగా ఉండాలి. క్రమము లేకుండా ఉండడానికి ఏది వీల్లేదు. ప్రతిదీ ఎవ్రీథింగ్ షుడ్ బి సిస్టమాటిక్ ఇన్ అవర్ లైఫ్స్, బికాజ్ అవర్ గాడ్ ఆల్సో వాజ్ సిస్టమాటిక్ ఇన్ హిజ్ లైఫ్. ఎందుకంటే ఆయన వచ్చారా వెళ్ళారా అని కాదు. He stayed here for 33.5 years, 33.5 సంవత్సరాలు ఈ భూమిపై ఉండి ఆయన 3.5 సంవత్సరాలు మరి సేవను చేసి, దేవుని సేవను చేసి, మనం ఎన్నాళ్ళు చేస్తున్నాం సేవ, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాం అనేది ఒకసారి చూసుకోవాలి. ఆయన తక్కువ చేసినా కానీ గొప్పగా చేశాడు. అదే ఆయనే మనకు మార్గదర్శి. కాబట్టి ఎక్కడ కూడా రెస్ట్ అనేది ఉండదు. 1 తర్వాత 2వది, 2 తర్వాత 3వది. ఎక్కడ ఇక కొంచెం చెప్పానులే 5,000 మందికి
మరి భోజనము అదంతా కూడా వాక్యం కూడా పంచాం కదా. ఆ రోజంతా శిష్యులారా మీరందరూ రెస్ట్ తీసుకోండి, నేను కూడా పోయి రెస్ట్ తీసుకుంటాను, ఆ నెక్స్ట్ డేనే చేద్దాం అన్నారా? అదే కాదండి. ఆ వెంటనే మీరు చూడండి, అది అయిపోయిన వెంటనే ఆయన దోణి ఎక్కి మరొక చోటికి వెళ్ళిపోయి, అలాగే మన కార్యం కూడా వెరీ సిస్టమేటిక్గా ఉండాలి. దాన్నే మనం సిస్టమేటిక్ థియాలజీగా ఈనాడు స్టడీ చేస్తున్నాం మన పాఠ్య భాగంలో బీటీహెచ్ ఫస్ట్ పార్ట్ 1. కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ పార్ట్ 1లో ఏమిటి అని అంటే ఒక సిస్టమేటిక్ థియాలజీ క్రోడీకరించి వాటిని క్రమానుబద్ధంలో ఆ విధానంలో వివరించడం సిస్టమేటిక్ థియాలజీ. ఈ డాక్ట్రినల్ సత్యాలు బిబ్లికల్ మరియు ఎక్సేజెటికల్ థియాలజీ యొక్క సారము. బిబ్లికల్ అని చూస్తూ వచ్చాం కదా, దాంట్లో ఎక్సేజెటికల్ వాటి యొక్క సారం. ఎక్సేజెటికల్ ఏమిటి అని అంటే మనం చూస్తూ వచ్చాము, దాని ఒక్కొక్క వర్డ్ని ఒక్కొక్క మాటకు దానికి విభిన్నమైన పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో రచించిన, ఇది కూడా బైబిలే అంటారు. దీన్ని ఏదో నిఘంటు అని కానీ అలా కాదు అన్నారు. చూడండి, మీరు చూసి బైబిలే అంటారు చూడగలిగిన వారు. దిస్ ఈజ్ కాల్డ్ బైబిల్ అది. కాబట్టి దిస్ నాట్ యాక్చువల్లీ మనం చూసే ఈ బైబిల్ హోలీ బైబిల్ కాకపోయినా మరి ఆ బైబిలే అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ హోలీ బైబిల్. అంటే మీకు అవగాహన కోసం చూపిస్తున్నాను. దిస్ అగైన్ ఈజ్ కాల్డ్ హోలీ బైబిల్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగా. కాబట్టి ఈ థియాలజీ యొక్క సారాంశము సిస్టమేటిక్ థియాలజీ సారాన్నిచ్చే బిబ్లికల్ థియాలజీ అయితే, దానికి మరొక ఆధారం ఎక్సేజెటికల్ థియాలజీ. ఈ రెండు కూడా ఒకదానికొకటి ఓవర్లాప్ అయిపోయి ఉంటాయి. ఓవర్లాప్ అంటే విన్నారా? ఎక్కడైనా ఓవర్లాప్ చూస్తున్నారా? మనము ఈ యొక్క ఇంద్రధనస్సు వచ్చేటప్పుడు 7 రంగులు ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అవుతాయి. ఇక్కడికి ఖచ్చితంగా ఈ కలరు, ఇక్కడికి ఖచ్చితంగా ఈ కలరు, మరొక కలర్ అని చెప్పడానికి లేదు. ఒకదానిపైన ఒకటి ఉంటాయి, 7 కలర్లు కూడా ఉంటాయి. కానీ అది అలాగున్నే ఈ సిస్టమేటిక్ థియాలజీలో మరి బిబ్లికల్ థియాలజీ ఒకటైతే ఎక్సేజెటికల్ థియాలజీ మరొకటి. ఇవన్నీ కూడా మరొక విధంగా చెప్పాలని అంటే బిబ్లికల్ థియాలజీ, ఎక్సేజెటికల్ థియాలజీ. ఏమండి, బిబ్లికల్ థియాలజీ, ఎక్సేజెటికల్ థియాలజీ, ఈ ఎక్సేజెటికల్ థియాలజీల యొక్క సమన్వయం, సింథసిస్ అని చెప్పుకోవచ్చు. ఇన్ ఇంగ్లీష్ వీ కాల్ ఇట్ యాజ్ సింథసిస్. అవి రెండు కలయిక ద్వారా జరిగిందే మనకు సిస్టమేటిక్ థియాలజీ. ఇక దేవునికి స్తోత్రం. సిస్టమేటిక్ థియాలజీ అని అంటే ఏంటి పాస్టర్ గారు అని ఎవరికైనా డౌట్ వస్తుందా? రాలేదా? సిస్టమేటిక్ అంటే ఫస్ట్ సిస్టమేటిక్ అంటే డాక్ట్రిన్ అనేది ఏమిటి అనేది చూద్దాం. దేవునికి స్తోత్రం. డాక్ట్రిన్ అనేది ఉంటుంది కదా, డాక్ట్రిన్ అంటే సిద్ధాంతము. తెలుగులో మనం సిద్ధాంతము అంటున్నాం చూసారా, దట్ వీ కాల్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ డాక్ట్రిన్. కాబట్టి ఈ మాట చాలా ప్రచారంలో ఉంది. ఏ మాట? సిద్ధాంతము అనే మాట లేదా డాక్ట్రిన్ అనే మాట చాలా ప్రచారంలో ఉంది క్రైస్తవ లోకంలో. కింగ్ జేమ్స్ బైబిల్లో మాత్రమే అనేది అండర్లైన్ చేసుకోండి. కింగ్ జేమ్స్ బైబిల్లో మాత్రమే డాక్ట్రిన్ అనే మాట వాడబడింది, మరొక చోట ఎక్కడ కూడా లేదు. ఏమండి, ఇది కేజేవి, ఇది ఈఎస్వి బైబిల్ నాది, ఇది ఈఎస్వి బైబిల్. ఈఎస్వి బైబిల్లో డాక్ట్రిన్ అనే పదము లేదు. మరి ఎక్కడుంది అని అంటే తెలుగులో ఉందనుకుంటున్నారా? తెలుగులో వాళ్ళు అనువాదం చేశారు, అనువాదం చేసిన మాదిరిగానే ఉందిగా. అందుకనే నేను చెప్తున్నాను, ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాలి. మరి ఇంగ్లీష్లో ఇది దిస్ ఈజ్ కేజేవి, కింగ్ జేమ్స్ బైబిల్. దీంట్లో ఖచ్చితంగా డాక్ట్రిన్ అని అనువాదం చేయబడింది. ఈ బైబిల్లో డాక్ట్రిన్ అనే పదం మనకు కానవస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 1-2 చెప్పేసి నేను ముగించుతాను, మనకు సమయం అయిపోవస్తుంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే 2-3 గంటలు 3-4 గంటల వరకు కూడా ఎంతో రుచికరమైన వాక్య భాగం. దేవునికి స్తోత్రం. నాకు సమయం అయిపోవస్తుంది కనుక చకచక ముగించేస్తాను. డాక్ట్రిన్ అనేది మీకు చెప్తాను చూడండి, లేదంటే మీకు చెప్పేస్తాను, రాసుకోండి, తర్వాత చూడొచ్చు మనము. ఇది 118 సార్లు బైబిల్లో వాడబడింది. ఇది 2 మాటల కలయికతో ఈ యొక్క మరి సిస్టమేటిక్ థియాలజీ లేదా డాక్ట్రిన్ అనేది మనకు ముందుగా వచ్చింది. ఏమిటి అని అంటే ఇక
డైడాస్కో, డిడాస్కో అని కూడా అంటారు. డిడాస్కో ప్లస్ డిడాస్కోలియా, ఈ రెండు పదాలు, ఈ రెండు గ్రీకు పదాలు కలయికతో మనకు ఈ యొక్క మరి డాక్ట్రిన్గా అనువాదం వచ్చింది. ఆ రెండు కలిపి డాక్ట్రిన్గా అనువాదం వచ్చింది. ఈ డాక్ట్రిన్ అనే పదము మనకు బైబిల్లో 118 సార్లు లభిస్తుంది. అది ఎక్కడ అంటే కింగ్ జేమ్స్ వర్షన్లోనే, వేరే వర్షన్లో మీకు లభించదు. కాబట్టి ఐ అడ్వైజ్ యూ ఆథరైజ్డ్, దిస్ ఈస్ కాల్డ్ ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వర్షన్. హియర్ ఇట్ ఈస్ రిటన్ ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వర్షన్. ఇన్ దిస్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ మోర్. ఇదంతా కూడా చాలా చక్కగా, ఎక్కడ కూడా మరి వేరే పదం వాడబడకుండా చక్కటి బైబిల్ మనకు ఉంది కనుక మీరు ఖచ్చితంగా ఆంగ్లం నేర్చుకొని కేజేవి చదవాల్సిందే. కొన్ని డినామినేషన్స్లో కేజేవి తప్ప మరొక బైబిల్ వాడకూడదని క్లియర్గా చెప్తారు వాళ్ళు. మీరు ఇంకా నేను చూపించాను కదా మీకు ఈఎస్వి, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్, ఈ బైబిల్ నేను వాడుతూ ఉంటాను. ఎందుకంటే నాకు చాలా హ్యాండీగా ఉంటుంది. నేను బోధ చేసినప్పుడు కానీ టీచింగ్ చేసినప్పుడు చాలా, ఎందుకంటే దీనికి రెండు భాగాలు ఉన్నాయి, ఒకటి ఆంగ్లం, ఒకటి తెలుగు. ఆంగ్లం తెలుగు కాబట్టి ఆంగ్లంలో చెప్పేవారికి ఆంగ్లం, తెలుగులో ఏది ఏమైనా దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు దిస్ బుక్, ఈజ్ నాట్ ఈక్వల్ టు దిస్ బుక్, దిస్ బైబిల్ కింగ్ జేమ్స్ వర్షన్. చూడండి, కొన్ని చకచక దానికి రెఫరెన్స్లు రాసుకోండి. ఈ డాక్ట్రిన్ అనే పదము కింగ్ జేమ్స్ బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నాయనేది. అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనము, మత్తయి సువార్త 16:12, మత్తయి సువార్త 22:29, మార్కు సువార్త 1:22, అలాగే 27, 4 అధ్యాయము 2వ వచనము మార్కు సువార్తలోనే, 11:18, 12:38, లూకా సువార్తలో 4:32, యోహాన్ సువార్తలో 7:16, 17. యోహాన్ సువార్త చూద్దాం రండి. పోని మీరు చదివితే జాన్స్ గాస్పల్ తీస్తారా? యోహాన్ సువార్త ఒకటి చూద్దాం. ఇలా చెప్తూ పోవడం కాదు కానీ జాన్స్ ఎక్కడ అనుకున్నాం, జాన్స్ ఏదనుకున్నాం? యోహాన్ సువార్త 7:16, 17. నవాయం తెలుగులో చదువుతారా? తెలుగులో చదివితే ఎలా ఉంది? ఎవరైనా తెలుగులో చదవండి. యోహాన్ సువార్త 7వ అధ్యాయము 16. ఎస్, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చేయని. చాలా 17లో కూడా డాక్ట్రిన్ ఉంది. 16లో నేను చేయు బోధ, ఆ బోధ ఉంది చూసారా? దాన్ని ఆంగ్లంలో ఎలా, కింగ్ జేమ్స్ వర్షన్లో ఎలా చెప్తున్నారు అని అంటే, ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ జాన్ 7th chapter and 16th verse. ఏమంటున్నారంటే, జీసస్ ఆన్సర్డ్ దెమ్ అండ్ సెడ్, మై డాక్ట్రిన్ ఈజ్ నాట్ మైన్, మై డాక్ట్రిన్ ఈజ్ మైన్. చూసారా? ఆ డాక్ట్రిన్ అనే పదము ఇక్కడ వచ్చింది. అది వేరే ఎక్కడ కూడా మనకు లభించదు. 17 అనుకుంటున్నాం కదా. 17 చదవండి ఇప్పుడు. చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకును. ఆ బోధ అని ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వాడుతున్నారో దట్ ఈస్ డాక్ట్రిన్. అదే డాక్ట్రిన్ అని ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, మీరు ఈఎస్విలో కానీ మరొక చోట కానీ లేదు, కానీ ఈ కింగ్ జేమ్స్ వర్షన్లో ఏముందో చూడండి. 17వ వచనంలో, ఇఫ్ ఎనీ మ్యాన్ విల్ డూ హిస్ విల్ హీ షల్ నో ఆఫ్ ద డాక్ట్రిన్. ఆ డాక్ట్రిన్ అనే పదం ఇక్కడ వాడారు. వెదర్ ఇట్ ఈజ్ ఆఫ్ గాడ్ ఆర్ వెదర్ ఐ స్పీక్ ఆఫ్ మై సెల్ఫ్. నేను చెప్తున్నానా దేవుందా అని ఆయన ఆ డాక్ట్రిన్ గురించిన. కాబట్టి మీకు రెఫరెన్స్లు చాలా ఇచ్చాను. వెళ్ళిన తర్వాత మీరు అసైన్మెంట్గా రెఫరెన్స్లన్నీ ఒక చోట రాసుకోండి. అక్కడ అన్నిటిలో కూడా వాడబడింది డాక్ట్రిన్. దేవునికి స్తోత్రం. సిస్టమాటిక్ థియాలజీలో మనం ముందుకు వెళుతున్నాం. ప్రభు చిత్తం అయితే ముందుకు కొనసాగుదాం. సమయాభావం వల్ల, డ్యూ టు పాజిటివ్ ఆఫ్ టైం వీ హ్యావ్ టు స్టాప్ హియర్. మనం ఇక్కడ ఆపేస్తున్నాం. ప్రభు చిత్తం అయితే మళ్ళీ క్లాసులో కలుసుకుందాం. చేరి వచ్చిన మీకు అందరికీ వందనాలు. ఒక మాట ప్రార్థన ఎవరైనా చేస్తారా? ఆ తర్వాత మరి ఆశీర్వచనంతో ముగించుకుందాం ఈ సభను. ఎవరు లేరా? ఎవరు లేకపోతే నేనే చేసేస్తాను.
స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మీకు వందనాలు. రాత్రికాల వేళ ప్రభువా, ఇదిగో నాయన మరి థియాలజీకి సంబంధించి మరి నాయన మరి క్రైస్తవ పునాది సత్యాలను మేము నేర్చుకోగలిగే కృపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. దాంట్లో భాగంగా అనేక విషయాలను మాకు బోధించారు. మీకు స్తోత్రం. అవన్నీ కూడా ఈ రాత్రికాలం నెవరు వేయటకు సహాయం చేయమని ఇదిగో రెఫరెన్స్ కూడా మాకు ఇస్తూ ఉన్నారు. డాక్ట్రిన్ అంటే ఏంటి, అది మీ నోట మీరు చెప్పిన బోధన గురించి మేము వినగలిగాం, చూడగలిగాం. అనేక బైబిల్స్లో కూడా ప్రభువా మేము ప్రాక్టికల్గా చూడగలిగే కృపను కూడా ఇస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించి చేరి వచ్చి మమ్మల్ని అందరినీ దీవించి పంపించమని, మా కుటుంబాలను, మా యొక్క మరి పరిచర్యలను దీవించండి. అలాగే ఈ యొక్క గెత్సెమనే మరి ఈ యొక్క థియలాజికల్ సెమినరీని దీవించండి. మరి అయ్యగారు, ప్రవక్త అయ్యగారు, జబజేకబ్ అయ్యగారు తను తలపెట్టే ప్రతి కార్యక్రమాన్ని దీవించమని, మా ప్రిన్సిపల్ గారు మోజెస్ గారిని దీవించమని, అలాగే మమ్మల్ని అందరినీ పునఃప్రతిష్ఠ చేసుకుంటూ మీ రక్త ప్రోక్షణ కిందికి మేము తెచ్చుకుంటూ మమ్మల్ని మేము మరి తిరిగి కలుసుకునే పర్యంతం మీ కాపుదల భద్రత మాతో ఉంచమని లేఖనాలను బట్టి మీకు వందనాలు చెల్లించి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వచనం తీసుకొని ముగించుకుందాం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, గొర్రెలకు గొప్ప కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీస్సు చేరి వచ్చిన మనకందరికీ, గెత్సెమనే సిస్టమాటిక్ థియాలజీకిని, అలాగే మరి సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి ఇప్పుడు సదాకాలం నిలిచి ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us.